అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు గారితో భేటీలో ఉన్నారు. చంద్రబాబు గారు, ప్రశాంత్ కిషోర్ గారు ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్నారు. జస్ట్ ఈరోజు 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు, నారా లోకేష్ గారు కలిపి గన్నవరం ఎయిర్పోర్ట్లో కలిసి, అంటే ప్రశాంత్ కిషోర్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. అక్కడికి లోకేష్ గారు ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన్ను ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసానికి తీసుకువెళ్లారు. ప్రస్తుతానికి వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి, భేటీ జరుగుతోంది. ఇది దేని గురించి? ఖచ్చితంగా ఒక రాజకీయ వ్యూహకర్త, ఒక రాజకీయ నాయకుడు కలిశారంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ గురించే ఉంటుంది. దీనిలో ఎటువంటి తిరుగులేదు. సో నాకు ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాకే కాదు, మన ఛానల్ వ్యూవర్స్ చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు మనం ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మాట్లాడాలి, అటు ప్రశాంత్ కిషోర్ గారి వైపు నుంచి మాట్లాడాలి. అంటే రాజకీయాల్లో వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా మార్చుకుంటారు అనేదానికి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఘోరంగా ఓడిపోవడంలో చంద్రబాబు నాయుడు గారు చేయని నేరానికి అభాశుభాలు పాలవడంలో, రాష్ట్ర ప్రజలను రాజకీయంగా మోసం చేయడంలో, నారా లోకేష్ గారిని దారుణంగా ట్రోల్స్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర ఎవరూ మరువలేరు. ఇప్పటికీ ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన కావచ్చు, అలాగే అది మనం పింక్ డైమండ్ అనే సృష్టి కావచ్చు, అలాగే కమ్మ డిఎస్పీలు 37 మందికి ప్రమోషన్స్ ఇచ్చేశారు అనే ఒక ఫేక్ ప్రచారం కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చివరి ఏడాదిన్నర ఎదుర్కొన్న ఫేక్ ప్రచారాలు ఏ రాజకీయ పార్టీ కూడా ఎదుర్కోలేదు, ఏ నాయకుడు ఎదుర్కోలే. వాటన్నింటి వెనక పనిచేసింది ప్రశాంత్ కిషోర్. సో నిజంగా రాజకీయ విలువలు అనేవి ఏమైనా బతుకుంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్రశాంత్ కిషోర్ గారితో కలవకూడదు. కానీ క్వశ్చన్ నేనే చేశాను, సమాధానం కూడా నేనే చెప్తా. కానీ రాజకీయాల్లో విలువలు అలాంటి ఏమీ ఉండవు కాబట్టి, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి అది జరిగింది. జరగకూడనిదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారితో ప్రశాంత్ కిషోర్ గారు భేటీ ఇప్పుడు అయింది. అయితే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చే ఎన్నికలో టీడీపీతో కలిసి పనిచేస్తారా, తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తారా అంటే మాత్రం నాకు తెలిసిన సమాచారం, నాకు తెలిసినంత వరకు ఒక ఐడియాలజీ ఇస్తే ఇస్తారేమో కానీ పూర్తిగా ఆయన ఇక్కడే ఉండి చేస్తారని నేనైతే అనుకోను. అంటే 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీ కోసం ఆయన పనిచేశారు. అలా పూర్తి స్థాయిలో ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఏమైనా టీడీపీ కోసం పనిచేస్తారా అంటే బహుశా పని చేయకపోవచ్చు. అలా నేను గతంలో కూడా ఇదే పాయింట్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు పక్కన కొన్ని స్క్రీన్ షాట్లు చూడొచ్చు. ఆయన ఎప్పుడంటే పక్కన స్క్రీన్ షాట్ చూడండి. ఆయనే అనౌన్స్ చేశాడు, ప్రశాంత్ కిషోర్ గారే అనౌన్స్ చేశాడు. రిటైర్మెంట్ ఫ్రమ్ పొలిటికల్ స్ట్రాటజీ మే 2, 2021 in an interview with NDTV on 2nd May 2021, Prashant Kishore told to anchor Srinivasan Jain on live TV, "I do not want to continue what I am doing. I have done enough. Time for me to take a break and do something else in life" అని చెప్పారు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారంటే, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఇక మీదట నేను కొనసాగను, బీహార్ రాష్ట్రంలో రాజకీయాల మీదే నా పూర్తి స్థాయి దృష్టి అని ప్రశాంత్ కిషోర్ గారు ట్వీట్ చేశారు. ఎన్డీటీవీ లైవ్లో చెప్పారు, అలాగే ఒక ట్వీట్ కూడా చేశారు. సో అటువంటి ప్రశాంత్ కిషోర్ గారు, ఇది చాలామంది నమ్మల. అదేంటి, ఆయనకు అంత సంపాదన వస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఒప్పుకుంటారు అనుకుంటే, ఆ తర్వాత ఒక 4 నెలల్లోనే, అంటే 2021 డిసెంబర్లో అనుకుంటా, ఆయన తెలంగాణలో కేసీఆర్ గారితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రశాంత్ కిషోర్ గారు రద్దు చేసుకున్నారు. అలాగే ఐప్యాక్ నుంచి కూడా డైరెక్టర్గా ఐప్యాక్ నుంచి కూడా వైదొలిగారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏమనుకుంటాం ఎవరమైనా, ఎస్ ప్రశాంత్ కిషోర్ గారు ఇంక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కొనసాగట్లేదు అనే అనుకుంటాం. సో కదా, అందుకే నేను గతంలో చాలా వీడియోస్ చేశాను. చంద్రబాబు గారితో ప్రశాంత్ కిషోర్ గారు కలవరు, అది జరిగే పని కాదు, ఎందుకంటే ఆయన పొలిటికల్ స్ట్రాటజీని వదిలేశారని చెప్పా. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టే నేను చెప్పా. కానీ ఊహించనిదే జరిగింది. ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు చంద్రబాబు గారితో కలిశారు.
ఖచ్చితంగా ఇద్దరి మధ్య వచ్చే ఎన్నికలు గెలుపోవటముల మీదే చర్చ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ గారు ఎంతో కొంత ఏదో ఒక రకంగా సహకారం అందించడానికే వచ్చుంటారు. ఆయనకున్న పొలిటికల్ ఐడియాలజీ చెప్పడానికో, షేర్ చేసుకోవడానికో, లేదంటే ఆయనకున్న దేశవ్యాప్త రాజకీయ అవగాహన అంశాలు చెప్పడానికో, సో ఇటువంటి అంశాల మీద ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య చర్చ ఉంటుంది. సాధారణంగా మనం లాయర్లను చూడొచ్చు. లాయర్లు ఎవరు ఫీజు ఇస్తే వాళ్ళ వైపు పనిచేస్తారు. మొన్న చంద్రబాబు గారి కేసులో వాదించిన హరీష్ సాల్వే గారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వాదించారుగా. అవినీతి కేసుల్లో ఆయనే వాదించి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేలా చేశారుగా. ఇదే హరీష్ సాల్వే గారు. అంటే లాయర్లు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఎవరు పేమెంట్ ఇస్తే అటువైపు వాదిస్తారో, అటువైపు మాట్లాడతారో, అటువైపు ఐడియాలజీ ఇస్తారు తప్ప వాళ్ళకి ఏ పార్టీ అయినా ఒకటే అనేది స్పష్టం. సో సేమ్ అలాగే ప్రశాంత్ కిషోర్ గారు కూడా గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు కాబట్టి మేబీ ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేస్తారా, లేదంటే జస్ట్ కలిసి కొన్ని సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారా, వాళ్ళిద్దరి మధ్య ఇంకా చివరి వరకు ఎన్నికల వరకు ఈ అవగాహన ఒప్పందం జరుగుద్దా, కొనసాగుతుందా అనేది తెలియాలంటే మనకు ఒక 2-3 రోజులు అయితే ఆగాలి. థ్యాంక్ యూ.